భరద్వాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి అల్లు అర్జున్ టాపిక్ గురించి మాట్లాడారు. ఫైనల్గా మనకి ఏం తెలుస్తుంది దీంట్లో? తప్పు ఎవరిది? అల్లు అర్జున్ అని కొంతమంది అంటారు, ఆ తప్పు అతను కాదని చెప్పి లైటర్ వేలో మాట్లాడారని ఒకళ్ళు అంటారు. లేదు, ఆయన టోటల్గా ఆయన ప్రస్తావించింది ఏంటంటే, ఇక్కడ సినిమా పరిశ్రమ వర్సెస్ ముఖ్యమంత్రి అన్న టోన్లో ప్రొజెక్షన్ జరిగింది. ఈ ప్రొజెక్షన్ కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్పింది ఒక మాట. రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చి మాట్లాడటం కూడా జరిగింది. అది కూడా కరెక్ట్ కాదు అనేది ఒకటి ఆయన చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అవును, ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే, ఇప్పుడు ఆ సంఘటనని గనక మనం సీరియస్గా పట్టించుకుని ఈ సంఘటనకి కారణం ఎవరు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే మళ్ళీ అటు సైడ్ వేలు చూపించాల్సి వస్తుంది. అవును, అంటే అక్కడ సినిమా యూనిట్ కూడా, అంటే అల్లు అర్జున్ని ఒంటరిని చేశారు అనే మాట దొరికింది అనేది. అవును, అయితే ఒంటరిని చేశారు అంటే యూనిట్ కూడా బాధ్యత వహించాలి కదా. ఎవరైతే మొత్తం ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వాళ్ళందరూ బాధ్యత వహించాలి కదా. అక్కడ 3,000కి టిక్కెట్లు అమ్మారు, 3,000 రేటు పెట్టి, ఆ థియేటర్లో మాత్రమే. కారణం ఏమిటి? అక్కడికి హీరో వస్తున్నాడు అనేటువంటిది ప్రచారం జరిగింది. నిజానికి రేవతి గారు వాళ్ళు కూడా ఎక్కడున్నారు వీళ్ళు, దిల్సుఖ్ నగర్ నుంచి అక్కడికి ఎందుకు వచ్చారు? హీరో వస్తున్నాడని తెలిసే 3,000కి టిక్కెట్లు కొనుక్కుని వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంతమందికి చెప్పి హీరో వెళ్ళాలా వద్దా అనేది ఒక డిస్ప్యూట్. దీంతోపాటు వాళ్ళు చేసినటువంటి రోడ్ షో ఇవన్నీ డిస్ప్యూటెడ్గా మారినాయి తర్వాత. అందుకని అసలు డిజైనింగ్లో అతను ఒక్కడిదే పాత్ర అయి ఉండదు కదా, ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఫైనల్గా వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి హీరో ప్రొజెక్ట్ అయ్యాడు. అందుకనే ఆ ఒంటరి అనే పదం ఆ కాంటెక్స్ట్లో వాడాడు ఆయన. రెండోది, ప్రభుత్వం జరిగిన సంఘటన మేరకు ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేసింది. తప్పేం దొరలలేదు. అంటే రేవంత్ వైపు తప్పేం దొరలలేదు. అంటే జరిగిన సంఘటన ఇది కాబట్టి అలాగే బిహేవ్ చేశాడు ఆయన. ఎవరైనా చేసే పద్ధతిలోనే చేశాడు. రెండోది, ఆయన కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడు. అందుకని ఆయన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇటువైపే తప్పులు దొరికాయి అనేది ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటలు. దీన్ని ఎవరి పద్ధతుల్లో వాళ్ళు అన్వయించుకుని రాసేస్తున్నారు. ఇది ఏం చేశాడు ఆయన? కెమెరా లేకుండా మామూలుగా కూర్చున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు. అవును, ఆయనకు తెలిసి ఇవి స్ప్రెడ్ అవుతాయి, స్పెక్యులేటివ్గా మారుతాయి, రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయని. ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుంచి ఎవరూ మాట్లాడటానికి సుముఖత వ్యక్తం చేయకపోవడానికి కారణం ఇదే. అంటే ఇక్కడ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తే అక్కడ సమర్థించినట్టుగా తయారవుతుంది జరిగిన సంఘటన. దాన్ని ఖండిస్తే ఈయన అరెస్టును సమర్థించినట్టు తయారవుతుంది పరిస్థితి. అందుకని ఈ క్లిష్టమైనటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అవడం ఇష్టం లేకే చిరంజీవి గారు ఆ రోజు షూటింగ్ బ్రేక్ చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోయాడు తప్ప, అతను రిలీజ్ అయినప్పుడు వెళ్ళి పరామర్శించడం లాంటి పని పెట్టుకోలేదు. ఇంటి దగ్గరికి వచ్చి తను కలిసినప్పుడు కూడా బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం లాంటివి కూడా చేయలేదు ఆయన. నాగబాబు కూడా చేయలేదు. వాంటెడ్గా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఇక్కడికి వేరే పని మీద వచ్చినప్పటికీ ఇక్కడ వచ్చి నిజానికి ఆయన మొదటి సినిమా ప్రొడ్యూసర్ అరవింద్ గారు. పవన్ కళ్యాణ్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది అరవింద్. ఆ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు జనరల్గా వచ్చి అక్కడ వాళ్ళకి భరోసా కల్పించడం అనేది ఒక స్థాయిలో ఉన్న మనిషిగా ఆయనకు అవసరమే. కానీ వాంటెడ్గానే అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. కారణం ఇదే. అంటే ఈ సమస్యకు ఉన్నటువంటి పర్టికులర్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది, వాళ్ళే కాదు సినిమా ప్రముఖులు కూడా అందరూ వచ్చి అల్లు అర్జున్ని పరామర్శించారు తప్ప ఎవరు బయట ఓపెన్గా మాట్లాడలేదు. మాట్లాడితే ఇదే ప్రాబ్లం. ఇటో అటో స్టాండ్ తీసుకున్నట్టు తయారవుతుంది పరిస్థితి. అటు స్టాండ్ తీసుకుంటే ఇటు వ్యతిరేకులు అవుతారు, ప్రపంచానికి వ్యతిరేకులు అవుతారు. అందుకని అందరూ సైలెంట్గా ఉన్నారు. అందుకనే మొన్న ఇక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చిన వార్త ఏంటి, ఆయన ఇది ప్రస్తావించినప్పుడు అరవింద్ గారు కొంచెం సఫకేటివ్గా కూర్చున్నారు అక్కడ అనేది బయటకు వచ్చింది. కారణం అదే, ప్రతి ఒక్కరికి ఆ పెయిన్ ఉంది. అందులో భాగంగానే పరిష్కారం త్వరగా చేసుంటే బాగుండదు. వీళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఇన్సిడెంట్ తెలియగానే వెళ్ళిపోయి రెస్పాండ్ అయ్యి అక్కడ ఆ యాక్టివిటీలో పాల్గొని ఉంటే ఇంత జరిగి ఉండకపోయేది అనే పెయినే ఆయన కూడా అక్కడ మాట్లాడాడు అని పవన్ కళ్యాణ్. కాబట్టి టోటల్గా ఆయన ఓపెన్ అయ్యాడు మొత్తానికి. విషయాన్ని ఎక్కడో చోట ఏదో పద్ధతిలో
మాట్లాడేశారు కాబట్టి అది ఇప్పుడు కేవలం సోషల్ మీడియా స్పెక్యులేషన్ కాదు ఇది. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అవును, సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. మొన్న ప్రెస్ మీట్లో ప్రస్తావించినప్పుడు దానికంటే పెద్ద మాట్లాడుకుందాం అన్న టోన్లో ఆయన మాట్లాడారు. మీట్ కాదులేండి, ఆయన వేరే ప్రోగ్రామ్కి వచ్చాడు. అవును, వచ్చిన సందర్భంగా వీళ్ళు మైకులు పెట్టినప్పుడు ఈ ప్రస్తావన చేస్తే ఇదెందుకు, ఇంతకంటే పెద్ద విషయాలు ఉన్నాయి కదా అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ విషయమే మాట్లాడుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది ఆ ఇన్సిడెంట్కున్న సమస్య రీత్యా. అందుకని మొన్న సీఎం గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మేము ఇది మాట్లాడాము అని ఎవరూ చెప్పలేదు. అవును, ఇది చెప్పలేదు. రెండోది, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కాదు, అది ఇవి బెనిఫిట్ షోస్కి సంబంధించి, ప్రీమియర్స్కి సంబంధించి కూడా ఏమీ మాట్లాడలేదు. టికెట్ల హైకు, ప్రైస్ హైకు, అది చిన్న విషయం, ఇవేవి కాదు అన్నాడు ఆయన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఈ ప్రస్తావనలు వచ్చినాయి. మొదలైంది పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నంద్యాల ఇష్యూ దగ్గర నుంచి కదా వీళ్ళిద్దరికి కాంప్లీట్ ఉందనేది. సో పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు అక్కడ దాకా తీసుకెళ్తారు విషయాన్ని. అవును, నంద్యాల దాకా. నంద్యాలలో కూడా అతను అంటే వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే తను చాలా స్పష్టంగా అతను నా మిత్రుడు మంచివాడే, నాకు తెలిసినంత వరకు ఎన్నుకుంటే మీకు కూడా మంచి చేస్తాడని అనుకుంటున్నానని మాట్లాడాడు తప్ప అది కూడా మాట్లాడాలి. జస్ట్ నా సపోర్ట్ తెలియజేద్దామని వచ్చాడు అంతే. కాదు, ఆయన చెప్పదలుచుకున్న విషయం అది. అయితే అక్కడ చాలా కీలకంగా తను ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది కాబట్టి ఎన్నుకోమను, లేకపోతే కూటమి నాయకుల మీద విమర్శలు చేయకుండా కేవలం ఆ పర్సన్ వరకే ఆగి మాట్లాడాడు. దాదాపుగా ఇదే చిరంజీవి గారు కూడా మాట్లాడారు అశ్విని దత్తుకి మద్దతుగా. ఆయన విజయవాడ నుంచి 2004 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు ఈయన కూడా దాదాపు అలాంటి వీడియోనే రిలీజ్ చేశాడు. అప్పుడు వీడియో మాత్రమే, ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ వీడియో వచ్చింది. కాబట్టి ఆ రోజున ఆయన ఏ లైన్లో ఉన్నాడో అదే లైన్లో ఇతను ఉన్నాడు. అందుకని అది వివాదం చేయాల్సినటువంటి సందర్భం కాదు, కానీ చేశారు, అయిపోయింది అది. ఇప్పుడు అది పట్టించుకునే మూడ్లో ఈయన లేడు. అది కాదు గొడవ. అంటే జరిగిన దానిలో ఇండస్ట్రీ వైపు నుంచి ఇండస్ట్రీ కూడా కాదు, పర్టికులర్గా ఆ యూనిట్ నుంచి దొర్లిన తప్పులు, ఆ దొర్లిన తప్పులన్నీ అందరూ బాధ్యత వహించాలి దానికి. అంటే 3,000 రూపాయలకు టికెట్లు అమ్ముకోవడానికి హీరో వస్తున్నాడు అని ప్రచారం చేసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే, అవును, అలాగే ఆయన పిఆర్ టీం నుంచి ఫ్యాన్స్కి మెసేజ్లు వెళ్ళినాయి. ఆ లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర, పోలీసుల దగ్గర. కాబట్టి వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. ఆయన కూడా అదే చెప్పాడు కదా, సీఎం గారు కూడా 11 పెట్టాము ఈ నెంబర్ అని, అక్యూజ్డ్ నెంబర్ 11 అన్నాము, మొత్తం 18 మంది ఉన్నారు కేసులో అని. ఈ రోజున నిజానికి దానికి రెగ్యులర్ బెయిల్ కోసం అది ప్రయత్నాలు చేశారు వీళ్ళు కోర్టుకి వెళ్ళి. అవును, కోర్టు 3వ తారీఖుకి నిర్ణయం 3వ తారీఖు చెప్తానుంది. ఇరుపక్షాల వాదనలు విని వాళ్ళు పాత ఒపీనియన్నే వ్యక్తం చేశారు ప్రాసిక్యూషన్ వైపు నుంచి బెయిల్ రద్దు చేయాలి అని. వీళ్ళు కాదు అన్నారు. నిజానికి ఒక పాజిటివ్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. చూద్దాం 3వ తారీఖు ఏమవుతుందో. అయితే పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీద ఇప్పుడు మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ వార్తల్లోకి వచ్చేసాడు మళ్ళీ.